ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, చెప్పడానికి చాలా విషయాలున్నాయి గానీ, వినడానికి మందగించారు అని అంటున్నాడు. చెప్పడానికి చాలా విషయాలున్నాయి గానీ, వినడానికి మందగించారంట. అంటే ఈ రోజున క్రైస్తవం అనేది ఎలా ఉంది అనంటే, వినడానికి మందగించిపోయినాయి. వాళ్ళ చెవుల్లోకి వెళ్ళట్లేదు. సో, దేవుని విషయాలు ఏదన్నా మాట్లాడాలి, చెప్పాలి అన్నప్పుడు, ఎదుటి మనిషి చెప్పినప్పుడు తీసుకునే పరిస్థితులు లేరు. మాటలనేది వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. అసలు మందగించడం అనంటే ఏంటి? అసలు ఇది ఎక్కడుంది అనంటే, ఫిబ్రిల్‌కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో. నేను మీకు చెప్పాలనుకునే ఆత్మీయ సత్యాలు చాలా ఉన్నాయి. కానీ మీరు వినుటలో మందగించారని వల్ల అవి చెప్పడం కష్టంగా ఉంది. వినే విషయంలో ఉంటే మందగించారంట. ఎవరో చెప్తున్నారు? క్రైస్తవ సంఘంతో. ఈ రోజున క్రైస్తవ సంఘం అనేది ఎలా ఉందండి? ఇప్పుడు ఒకసారి దేవుని యొక్క మాట సత్యం అనేది చెప్తున్నప్పుడు వినేవాళ్ళుగా ఉన్నారా క్రైస్తవం అనేది? లేదా వాళ్ళకి కావలసిన విధంగా కల్పనా కథలు గానీ, వారి దురద చెవుల కోసం వాళ్ళకి నచ్చినట్టుగా, వాళ్ళకి కావాల్సినట్టుగా, వాళ్ళు మెచ్చినట్టుగా చెప్పే మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? అసలు మందగించడం అంటే ఏంటి? వినాలని ఆసక్తి లేకపోవడం, విన్నదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోవడం, విన్నదాన్ని జీవితంలో అమలు చేయడం. విన్నదానికి అసలు ఆసక్తి ఉండదు. అంటే చెప్తారు, చెప్పినప్పుడు అసలు వినరు. చర్చికి వెళ్తారు, ప్రార్థనకి వెళ్తారు, మెసేజ్ విన్నట్టు ఉంటారు, కానీ వాళ్ళకి రిసీవ్ అవ్వదు. కూర్చుంటారు, చాలా చోట్ల గమనించండి, కూర్చుంటారు కానీ రిసీవ్ చేసుకోరు. ఒకవేళ కొంతమంది ఉంటారు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. వాళ్ళు అసలు ప్రయత్నం చేయరు. అర్థం అవుతుందో లేదని పక్కన పెడితే అర్థం చేసుకోవడానికి అట్లీస్ట్ ప్రయత్నం చేయరు. మూడోది ఏంటి అంటే, ఒకవేళ విన్నా కానీ వాళ్ళ జీవితంలో అమలు చేయడానికి, ఒక క్రియారూపకంగా దాల్చడానికి ఏమవుతుంది? ఇబ్బంది అయిపోతుంది. వింటారు, విన్నదాన్ని అలా వదిలేస్తారు. లోపలికి తీసుకునే మనుషులుగా, లోపలికి ఆ వాక్యాన్ని విని దాన్ని హృదయంలోకి, మన జీవితంలోకి అప్లై చేసే మనుషులుగా ఈ రోజున క్రైస్తవం అనేది లేదు. అంటే ఇక్కడ ఇంకొక మాట ఏమనంటారంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథీయులు 3వ అధ్యాయం 1-2 వచనాల్లో, నేను మీకు ఘనమైన ఆహారము ఇవ్వలేకపోయాను, మీరు ఇంకా పాలకే సిద్ధంగా ఉన్నారు. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ రోజున క్రైస్తవంలో నేను పుట్టాను, 30 సంవత్సరాల నుంచి పుట్టాను, 30 సంవత్సరాలు క్రైస్తవంలో పుట్టానని నా తల్లిదండ్రులు నాకు చెప్పారు. అదే క్రైస్తవంలో పుట్టి ఇన్ని సంవత్సరాలైనా మన తిండి మారుతుంది, మన వేసుకునే బట్టలు మారుతున్నాయి, జీవన విధానం మారుతుంది, కానీ దేవునిలో ఏం మాత్రం ఎదగలేకుండా అదే పాలు తాగే పరిస్థితిలోనే ఉంటున్నారు. ఆత్మీయ ఆహారం ఇంకా ఇంకా కావాలనే పరిస్థితిలోకి ఉంటే ఆ మాత్రం మనం అనేది గ్రో అవ్వట్లేదు ఆత్మీయంగా. సో ఒక్కసారి ఆలోచించండి, నువ్వు ఎలా ఉన్నావు? వినేవాడిగా ఉన్నావా? మందగించిపోయిందా నీకు కూడా? లోపలికి వెళ్ళట్లేదా దేవుడు చెప్పిన మాట అనేది? తీసుకోలేకుండా ఉంటే ఇది నీ కొరకే. ఒకసారి కామెంట్స్లో దీనికి సంబంధించిన కంప్లీట్ మెసేజ్ అనేది లింక్ ఇచ్చాను, ఒకసారి చూడండి, తప్పనిసరిగా చూడండి.